నమస్కారం, ఎలాంటి న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. హోలీ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్. గంభీరావుపేట ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు. ఆధ్యాత్మిక వాతావరణంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ. వేములవాడ పట్టణంలో అంబరాన్నంటిన హోలీ వేడుకలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ యూనియన్ ఆధ్వర్యంలో గంభీరావుపేట ఎస్ఐ మహేష్కు ఫోటోగ్రాఫర్ సభ్యులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనంద ఉత్సవాల మధ్య హోలీ పండుగ జరుపుకోవాలని యువకులకు ఎస్ఐ మహేష్ సూచించారు. మండల ఫోటోగ్రాఫర్ యూనియన్ అధ్యక్షులు ప్రశాంత్ మాట్లాడుతూ ఫోటో వీడియోగ్రాఫర్ యూనియన్ సభ్యులు హోలీ వేడుకల్లో ఎస్ఐను కలిసి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని ప్రతి ఒక్కరికి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గంభీరావుపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. పోయినాక వచ్చిండే ఈరోజు గంభీరావుపేట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన గంభీరావుపేట మండల ఎస్ఐ గారిని కలిసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారు కూడా ఎంతో ప్రేమగా దగ్గర తీసుకొని కలర్ చూసుకొని మాకు కూడా విషయం చెప్పి అందరూ జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి గొడవలకు తావివ్వకుండా హోలీ జరుపుకోమని నిర్ణయించుకోవడం జరిగింది. హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆధ్యాత్మిక వాతావరణంలో కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఈ గిరి ప్రదక్షిణ అరుణాచల గిరి ప్రదక్షిణ మాదిరిగానే ఎంతో పవిత్రంగా నిర్వహిస్తున్నారు. చిలుకూరి బాలాజీ శివాలయం ప్రధాన అర్చకులు శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ స్వామీజీ మాట్లాడుతూ గిరి ప్రదక్షిణలో చాలా మంది భక్తులు, చుట్టుపక్కల గ్రామ యువకులు, విద్యార్థులు, మహిళలు, నాయకులు భాగస్వాములు అవుతున్నట్లు తెలిపారు. గిరి ప్రదక్షిణలో పాల్గొన్న వారికి ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని వారు తెలియజేశారు. మనం 26వ గిరి ప్రదక్షిణ పౌర్ణమి సందర్భంగా కొండగట్టు గిరి ప్రదక్షిణ చేస్తున్నాం. విశేషమైనటువంటి మహత్యం గల అంజన్న అండి, కొంగు బంగారం లాంటి అంజన్న. ఇలాంటి గిరి ప్రదక్షిణ ఒకప్పుడు 29-30 కిలోమీటర్లు ఉండింది. తగ్గుతూ ఇప్పుడు 8 కిలోమీటర్లకు వచ్చింది. ఈ 8 కిలోమీటర్లు కూడా చాలా శ్రద్ధగా అద్భుతంగా దారి ఏర్పడింది. ఒక సగభాగం మనం ఆ కొండ ఎక్కే రోడ్డు మాత్రమే కొంచెం మనకి ఇబ్బంది, కానీ మిగతాదంతా పచ్చటి వాతావరణం. ఎందుకంటే అమ్మవారిని ప్రకృతి స్వరూపంగా చెప్తాం. అలాంటి అమ్మ ఒడిలో తిరిగినటువంటి అనుభూతి కలుగుతుంది మనకి. అలాంటి అమ్మవారి ఒడిలో మనకి ఇక్కడే స్వామివారికి నిత్యం పూజకి నీళ్లు తీసుకెళ్లే బావి ఉందండి. ఎన్ని ఆ యొక్క వేళ్ల నుంచి ఆ నీళ్లు ఆ బావిలోకి వస్తుండొచ్చు ఒకసారి ఊహించుకోండి. ఎన్ని రకాల ఔషధ గుణాలు ఆ బావి నీళ్ళు ఉండొచ్చు ఒకసారి ఊహించుకోండి. అంత అద్భుతమైన బావిని అందరూ కొంచెం కొంచెంగా తీర్థంలాగా సేవించి అలా ముందుకెళ్తారండి. ఇలాంటి అద్భుతమైన కొండగట్టు గిరి ప్రదక్షిణ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తం కావాలి, ఆ పైన దేశవ్యాప్తం, ఆ తర్వాత ప్రపంచవ్యాప్తం కావాలి. ఎందుకంటే ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరెవరు వస్తారు చెప్పండి, అనుగ్రహాన్ని తీసుకోండి. ఎలా ఉందంటే పరిస్థితి, ఇలా జోలే పడితే చాలు సిద్ధంగా ఉన్న ఆంజనేయ స్వామి అనుగ్రహించడానికి. అలాంటి ఆంజనేయ దగ్గర రండి, చక్కగా వేడుకోండి, అనుగ్రహాన్ని పొందండి. ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించడంలో కంకణబద్ధులవ్వండి. జై శ్రీరామ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎంపీ కార్యాలయం వద్ద హోలీ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. కార్యకర్తలతో కలిసి హోలీ సంబరాలు నిర్వహించారు. కార్యకర్తలు కేంద్ర మంత్రి బండి సంజయ్ను ఎత్తుకొని డ్యాన్సులు చేశారు. ఎంపీ కార్యాలయం వద్దకు పెద్ద ఎత్తున కార్యకర్తలు చేరుకొని సంబరాలు నిర్వహించారు. అనంతరం తన కుటుంబ సభ్యులతో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు.
వేములవాడ పట్టణంలో హోలీ పండుగ వేడుకలు అంబరాన్నంటాయి. వివిధ పార్టీల రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగులు చల్లుకుంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ ఉత్సవాన్ని ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకులు పట్టణ ప్రజలు హోలీ పండుగ మహత్తును వివరించారు. హోలీ స్నేహం, ప్రేమ, సామరస్యానికి ప్రత్యేకంగా నిలుస్తుందని అన్నారు. పట్టణంలోని ప్రధాన కూడల్లో హోలీ వేడుకలు జరుపుకుంటూ సందడి చేశారు. పరస్పర ప్రేమ, సామరస్యతను పెంపొందించుకునేలా హోలీ వేడుకలను నిర్వహించిన వివిధ పార్టీల రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మా కుమార్ భాయ్ పెడతారు. పొద్దు నుంచి మీకోసం చూస్తాను. ఓన్లీ ఆర్డర్ కార్డ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. వేములవాడ పట్టణ ప్రజలు, సోదరిమణులు, కాన్ఫరెన్స్ ప్రజలు, సోదరిమణులు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు హోలీ పండుగ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా హోలీ పండుగ జరుపుకోవడం జరుగుతుంది. పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు కాంగ్రెస్ పార్టీ నుంచి తెలియజేస్తున్నాం. వేములవాడ పట్టణ ప్రజలకు ముందుగా హోలీ శుభాకాంక్షలు జరుపుకుంటూ, వేములవాడనే కాదు వేములవాడ కాన్సెప్ట్ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు వేములవాడ పట్టణంలో ఎంతో ఘనంగా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దాదాపు అందరితో కలుస్తూ ఎంతో సంతోషంగా, ఉత్సాహంగా కలర్లు ఊసుకుంటూ ఎంతో మంచిగా పండుగ జరుపుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అన్ని పార్టీల అతీతంగా ఈ కలర్ ఊచుకుంటూ ఎంతో కోలాహలంగా ఈ పండుగ జరుపుకోవడం జరిగింది. వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. మరి మా టీఆర్ఎస్ అధినేత అయినటువంటి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి చెల్లిమిడి లక్ష్మణరావు గారికి, అదేవిధంగా మా సీనియర్ నాయకులకు, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా హోలీ శుభాకాంక్షలు. వేములవాడ పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు వేములవాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో అంగరంగ వైభవంగా, ఉత్సాహంగా హోలీ వేడుకలు జరుపుకోవడం జరిగింది. హోలీ వేడుకల్లో ప్రముఖులకు రంగులు పూసుకుంటూ టౌన్ పట్టణ సీఐ గారికి, అందరికీ, ప్రతి ఒక్కరికి హోలీ వేడుకలు, హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా దాన్ని కూడా సెక్యులర్లు మతపరంగా చూస్తూ ఉన్నారు. మరి ఈ హోలీ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు బాహుబలి ఈ వేములవాడ పరిధిలోని అక్క జిల్లాలకు, అన్నదమ్ములకు, పెద్దలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం.
ఏదైతే ఉంటాయో రకరకాల కలయిక హోలీ అనేక రంగుల మిశ్రమం మన జీవితాంతంలో మనం నిర్వహించుకోవాలి. మరి హోలీ పండుగ సందర్భంగా పాల్గొంటున్న కార్యకర్తలకు ప్రజలకు మహిళలకు ప్రతి ఒక్కరు శుభాకాంక్షలు చేస్తాను. తిరుమల శ్రీవారిని ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆల్ శ్రీనివాస్ శుక్రవారం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లే తిరుమలలో తెలంగాణ భక్తులకు దర్శన భాగ్యం కల్పించాలని కోరారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. లోక కళ్యాణం జరగాలని కలియుగ దైవంగా ప్రతినిత్యం వేలాది మంది భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తూ వారి కోరిన కోరికలను తీర్చేటువంటి దేవుడిగా మరి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలోకి వచ్చి ఓ ఆధ్యాత్మిక భావంతో కోరిన కోరికలు నెరవేరే తండ్రి అని చెప్పని కొత్తగా కొన్ని కోరికలు కోరుకుంటున్న కోరికలు తీర్చుతారని చెప్పని కోరేటువంటి కార్యక్రమాలు ప్రతినిత్యం భక్తుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఈరోజు ఆ స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. గతంలో శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్గా కూడా ఎంపికైన సందర్భంలో ఆ స్వామివారికి ఆశీస్సులను తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక చక్కటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్న క్రమంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి కూడా అనేక మంది వచ్చే భక్తులకు అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యుల లేఖలకు శాసనమండలి సభ్యుల లేఖలకు సిఫారసుతో ఇక్కడ మరి దర్శన భాగ్యం కల్పించేవాళ్ళు. ఈ మధ్యలో తెలంగాణ నుంచి వచ్చేటువంటి శాసనసభ్యులకు సంబంధించి శాసనమండలికి సంబంధించి పార్లమెంట్కి సంబంధించినటువంటి సిఫారసు లేఖలకు అక్కడ భక్తులకు దర్శన భాగ్యం కలిగించాలని మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయగానే వారు ప్రభుత్వ పక్షాన్ని ఒప్పుకోవడం జరిగింది గత 2 మాసాల క్రితం 3 మాసాల క్రితం కూడా. కానీ ఇప్పటివరకు ఇంకా టీటీడీ అధికార యంత్రాంగం తరఫున ఆ లేఖల సిఫారసు తెలంగాణ నుంచి వచ్చేటువంటి వారికి సంబంధించిన లేఖలు ఇంకా తీసుకోవడం లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈఓ గారికి ఆలయ చైర్మన్ గారికి మా తెలంగాణ ప్రభుత్వ పక్షాన ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి లేఖ ఆధారంగా ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు కూడా అక్కడ శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులు ఇచ్చేటువంటి సిఫారసు లేఖ తీసుకుంటారు. సిఫారసు లేఖలు తీసుకొని వారికి కూడా దర్శన భాగ్యం త్వరగతిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిది కలిగే విధంగా చూడాలని చెప్పి ఇవే నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.